నా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ నా సర్కిల్స్లో విన్నది కానీ ఈ 4th సీజన్ని చంద్రబాబు నాయుడు గారితో స్టార్ట్ చేయటం అనేది కొంత అంటే అఫ్కోర్స్ అంటే స్టఫ్ ఉన్న ఎపిసోడే కానీ బిగినింగ్ ఎపిసోడే కాకుండా ఉంటే బాగుండేదేమో అన్నది చాలామంది అన్నారు. అది మీ దాకా వచ్చిందా, లేదంటే మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆయన ఒక ఐకానిక్ పర్సనాలిటీ. నిజం చెప్పాలంటే తెలుగు ప్రజలకు ఆయన నిధి. అలాంటి వ్యక్తి అరుదుగా పుడతాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఒక వ్యక్తి తయారవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని దశాబ్దాలు పడుతుందో కూడా తెలియదు మనకి. అలాంటి పైగా ఆయన ఒక గొప్ప పోరాటం చేసి వచ్చిన సీఎం. ఇంతకుముందు 2014లో గెలిచినట్టు గెలవలేదు ఆయన, 2099లో గెలిచినట్టు గెలవాల. ఈసారి వెరైటీగా గెలిచాడు ఆయన, ఒక యుద్ధంలో గెలిచాడు ఆయన. ఒక కురుక్షేత్రం అన్నారుగా, మీడియానే దాన్ని ఒక కురుక్షేత్రం కింద అభివర్ణించింది. అలాంటి కురుక్షేత్రం గెలిచి వచ్చిన నాయకుడు. ఆ టైంలో ఆయన విజయాన్ని, ఆయన పోరాటాన్ని, ఆయన స్ఫూర్తిని సెలబ్రేట్ చేసుకుందాం ఆయన్ని పిలిచి అన్నది మేమందరం ఏకాభిప్రాయంగా తీసుకున్న నిర్ణయం. సో అది ఫస్ట్ ఎపిసోడ్గా పెట్టాలా, 3వ ఎపిసోడ్గా పెట్టాలా, 5వ ఎపిసోడ్గా పెట్టాలా, ఎన్నో ఎపిసోడ్గా పెట్టాలి అనేదాన్ని నెక్స్ట్ చర్చ. అలాంటి ఐకానిక్ పర్సనాలిటీ వస్తే అయితే కర్టన్ రైజర్ ఎపిసోడ్ అవ్వాలి, లేదా సీజన్ ఫినాలే అవ్వాలి. మధ్యలో బాగోదుగా. అసలు మేము అల్లు అర్జున్ గారి ఎపిసోడ్ని ఫస్ట్ ఎపిసోడ్ కింద పెట్టి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది కూడా అదే. అవును, మేము కూడా అదే అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిది సీజన్ ఫినాలే చేద్దాం అనుకున్నాం.